హలో ఎవరివన్, అందరూ బాగున్నారు. నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరు కూడా నాలాగే ఉండాలనేసి నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ సొరకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అది కూడా ఏంటంటే పల్లెటూరు స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని. అప్పుడే మీకు పల్లెటూరు స్టైల్లో సొరకాయ కూర ఎలా ప్రిపేర్ చేశానో తెలుస్తుందనమాట. స్కిప్ చేస్తే మీకు మిస్ అవుతారు కదా, అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలానే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి, సొరకాయని ఒక కాయని తీసుకున్నాను, లేత కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 2-3 టమోటాలు అయితే తీసుకున్నాను, వాటిని కూడా అలానే కట్ చేసుకున్నాను. అలానే పచ్చిమిర్చి కూడా తీసుకొని పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అందులోనే పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చింతపండు తీసుకున్నాను, లాస్ట్ ఉప్పు తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. ఒక చిటికెడు బెల్లం అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఆ సొరకాయ కూరలోకి బాగుంటుంది అనమాట టేస్టీగా. ఆ తర్వాత వాటర్ని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేద్దాము ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్ అయితే అయిపోతుంది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది చూడండి ఎలా వచ్చేసిందో, నీళ్ళన్నీ ఇనికిపోయినాయి. తర్వాత పప్పు గుత్తి పెట్టి గిన్నెలో బాగా సైడ్లకు వచ్చేలాగా బాగా రుబ్బుకోవాలన్నమాట. మనం పప్పు వెనుపుకుంటాం కదా, అట్లాగా. నెక్స్ట్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. కూరకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేస్తున్నాను. ఆయిల్ వేడయిన తర్వాత అన్నీ అందులో వేసి వేగించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అవి వేగిన తర్వాత ఇందాక మనము సొరకాయ కూరని వెనుక పెట్టుకున్నాము కదా, అందులోకి ఇది వేసేస్తే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ కర్రీ, చాలా 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 టేస్టీగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి, మీకు ఇంతే టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.